విజయనగరం కార్పొరేషన్ పరిధిలో రోడ్లు శుభ్రంగా ఉంచడానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఇందులో భాగంగానే వేగంగా రోడ్లను శుభ్రం చేసేందుకు యాంత్రీకరణ వైపు అడుగులు పడుతున్నాయని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారిక సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నగరాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఇందులో భాగంగానే అనేక చర్యలు చేపట్టిందని ఆయన చెప్పారు. విజయనగరంలో రోడ్లను యంత్రాల ద్వారా శుభ్రం చేసేందుకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎన్కా 15వ ఆర్థిక సంఘం నిధులు 1,30,00,000తో కొనుగోలు చేసిన 2 సిప్పింగ్ మిషన్లను మంత్రి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో వాడుతున్న అనేక యంత్రాలు రిపేర్లో ఉన్నాయని, వాటి స్థానంలో కొత్త వాటిని కొనుగోలు చేయడం, వినియోగానికి అవకాశం ఉన్న వాటిని రిపేర్ చేయించి తిరిగి వాడతామని చెప్పారు. తమ ప్రభుత్వం శుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, అందుకోసమే స్వచ్ఛంద కార్పొరేషన్ ద్వారా అనేక చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఈ యంత్రాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, పలువురు నాయకులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. చేయడంతో పాటు కొంచెం క్లీనింగ్ కూడా అభివృద్ధి చేసే విధంగా ఇది ఉంది. అయితే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ఈ ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇది 15th కమిషన్ అండ్ నెట్ క్యాప్ ద్వారా వచ్చిన ఈ ఫండ్స్ ఇవి. అలాగే రానున్న కాలంలో ఇంకా మంచి ఆధునికత మున్సిపాలిటీస్లో జరుగుతుంది. క్లీనింగ్ వ్యవస్థ మీద, అలాగే సిటీ హైజీన్, శానిటేషన్ హైజీన్లో కొత్త విధానాలు తీసుకొచ్చే విధంగా ఉంటుంది. అమృత్ 2 ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ, దాంట్లో పూర్తి స్థాయిలో మేము ఎక్సైజ్ చేస్తూ మన నగరాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, రేపొద్దున క్లీన్ అండ్ హైజీన్ లివింగ్ మన నగరంలో ప్రజలకి అందించే విధంగా ఈ కార్పొరేషన్ నడుస్తుందని భావిస్తూ మీ అందరికీ వచ్చిన అందరికీ ఈరోజు 2 మిషన్స్ మా చేతుల మీద ఓపెనింగ్ చేయించినందుకు కార్పొరేషన్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అనేది మనం ప్రభుత్వం పోయినసారి ఉన్నప్పుడు మనం మొదలు పెట్టాము. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి లాస్ట్ టైం ఉన్నప్పుడు మనం స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ అనేది మనం మొదలు పెట్టాం. అయితే ఈ స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ద్వారా ఎన్క్యాప్ అను 15th ఫైనాన్స్ కమిషన్ 50% షేర్ ఇస్తూ 1.3 crores-కి 2 కూడా స్వీపింగ్ మిషన్స్ కొట్టడం జరిగింది. అయితే చాలా సంతోషం, ఈరోజు మన విజయనగరం క్లీన్గా, శుభ్రంగా, గ్రీన్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ 2 మిషన్లు కూడా సక్షన్ ద్వారా డస్ట్ అనేది తీసేస్తుంది. అయితే ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ